నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము 54 సర్గః 54వ సర్గ. నృగమహారాజు తన పుత్రునకు రాజ్యమిచ్చివేసి భూమిలో అందమైన గొయ్యి తవ్వించుకొని శాపమును అనుభవించుట. రామస్య భాషితం శ్రుత్వా లక్ష్మణః పరమార్థవిత్ ఉవాచ ప్రాంజలిర్వాక్యం రాఘవం దీప్త తేజసం. పరమార్థమును ఎరిగిన లక్ష్మణుడు రాముని మాటలు విని అంజలి ఘటించి తేజస్సుతో ప్రకాశించుచున్న రామునితో ఇట్లు పలికెను. అల్పాపరాధే కాకుత్స్థ ద్విజాభ్యాం శాప ఈదృశః మహాన్ నృగస్య రాజర్షేర్యమదండ ఇవాపరః. ఓ రామా, ఆ బ్రాహ్మణులు ఇంత చిన్న అపరాధానికి రాజర్షి అయిన నృగమహారాజుకు యమదండము వంటి ఇంత గొప్ప శాపము ఇచ్చినారు కదా. శ్రుత్వా తు పాప సంయుక్తమాత్మానం పురుషర్షభా కిము వాచ నృగో రాజా ద్విజౌ క్రోధ సమన్వితౌ. ఓ పురుషశ్రేష్ఠ, నృగమహారాజు తనకు శాపము తగిలినట్లు తెలిసిన పిమ్మట కోపించిన ఆ ఇద్దరి బ్రాహ్మణులతో ఏమనెను. లక్ష్మణేనైవ ముక్తస్తు రాఘవః పునరబ్రవీత్ శృణు సౌమ్య యథా పూర్వం స రాజా శాప విక్షతః. లక్ష్మణుని మాటలు విని రాముడు మరల ఇట్లు పలికెను. సౌమ్యుడా, పూర్వము ఆ రాజు ఏ విధముగా శాపము చేత బాధపడెనో వినుము. అథాధ్వనిగతౌ విప్రౌ విజ్ఞాయ స నృపస్తదా ఆహూయ మంత్రిణః సర్వాన్నైగమాన్ స పురోధసః. తానువాచ నృగో రాజా సర్వాశ్చ ప్రకృతిస్తథా దుఃఖేన సుసమావిష్టః శ్రూయతాం మే సమాహితైః. పిమ్మట ఆ నృగమహారాజు ఆ బ్రాహ్మణులిద్దరూ వెళ్లిపోయినట్లు తెలిసికొని చాలా దుఃఖించుచు మంత్రులను, ఆయా గణముల ముఖ్యులను, పురోహితుణ్ణి పిలిపించి వాళ్లతోనూ మిగిలిన ప్రకృతులందరితోనూ ఇట్లు పలికెను. మీరు సావధాన చిత్తులై వినుడు. నారదః పర్వతశ్చైవ మమ దత్వా మహద్భయం గతౌ త్రిభువనం భద్రౌ వాయుభూతావనిందితౌ. మంగళప్రదులు, నిందాహీనులు అయిన నారదుడు, పర్వతుడు నాకు చాలా భయంకరమైన విషయము చెప్పి వాయువేగమున త్రిలోకములకు వెళ్ళిరి. ఇక్కడ వాక్యపాఠం బాగున్నది. నారద ప్రతిమావేతౌ మమ దత్వా మహద్భయం ఉభౌ యాతౌ ద్విజశ్రేష్ఠౌ దేవభూతౌ మహాముని. అంటే నారదుని వంటి దేవతా సదృశులైన ఈ ఇద్దరు బ్రాహ్మణులు నాకు చాలా గొప్ప భయము కలిగించి అనగా శాపమిచ్చి వెళ్లిపోయినారు అని దీని భావము. కుమారోయం వసుర్నామ సచేహాద్యాభిషిచ్యతాం శ్వభ్రం యత్సుఖ సంస్పర్శం క్రియతాం శిల్పిభిర్మమ. నా కుమారుడైన ఈ వసువును రాజ్యాభిషిక్తుణ్ణి చేయుడు. నా కోసమై శిల్పుల చేత స్పర్శ సుఖకరముగా ఉండే ఒక గొయ్యి నిర్మింపబడుగాక. యత్రాహం సంక్షయిష్యామి శాపం బ్రాహ్మణ నిఃసృతం వర్షఘ్నమేకం శ్వభ్రం తు హిమఘ్నమపరం తథా గ్రీష్మఘ్నం తు సుఖస్పర్శమేకం కుర్వంతు శిల్పినః. శిల్పులు వర్షబాధ ఉండని ఒక గోతిని, చలివలన బాధ ఉండని ఇంకొక గోతిని, వేడి బాధ లేక స్పర్శ సుఖమునిచ్చు వేరొక గోతిని నిర్మింతురుగాక. నేను వాటిలో నివసించి బ్రాహ్మణుల వలన వచ్చిన శాపమును క్షీణింపచేసుకొందును. ఫలవంతశ్చ ఏ వృక్షాః పుష్పవత్యశ్చ యా లతాః విరోప్యంతాం బహువిధాశ్ఛాయావంతశ్చ గుల్మినః. ఆ గోతుల దగ్గర ఫలవృక్షములను, పుష్పములతో నిండిన లతలను, నీడనిచ్చే పొదలుగా పెరిగే మొక్కలను నాటించవలెను. క్రియతాం రమణీయం చ శ్వభ్రాణాం సర్వతో దిశం
సుఖమత్ర వసిష్యామి యావత్కాలస్య పర్యయః. గోతులకు అన్ని వైపులా సుందరముగా ఉండునట్లు చేయవలెను. శాపకాలము గడచే వరకు నేను అక్కడ నివసించెదను. పుష్పాణి చ సుగంధీని క్రియతాం తేషు నిత్యశః. పరివార్య యథా మేస్యురధ్యర్థం యోజనం తథా. నా నివాసమునకు చుట్టూ 1.5 యోజనముల దూరము నిత్యము సుగంధ పుష్పములు ఉండునట్లు ఏర్పాటు చేయవలెను. ఏవం కృత్వా విధానం స సన్నివేశ్య వసుం తథా. ధర్మ నిత్యః ప్రజాః పుత్రః క్షత్రధర్మేణ పాలయ. ప్రత్యక్షం తే యథా శాపో ద్విజాభ్యాం మయి పాలితః. నరశ్రేష్ఠ సరోషాభ్యామపరాధేపి తాదృశే. ఆ నృగమహారాజు ఈ విధముగా ఏర్పాట్లు చేసుకొని పుత్రుణ్ణి రాజ్యాభిషిక్తుని చేసి అతనికి ఇట్లు ఉపదేశించెను. ఓ పుత్రా, ధర్మమునందు స్థిరుడవై క్షత్రియ ధర్మానుసారము ప్రజలను పాలించుము. అలాంటి చిన్న అపరాధానికి కూడా కోపించిన ఆ 2 బ్రాహ్మణులు నాకు ఎట్లు శాపమిచ్చినారో నీవే చూచినావు కదా. మా కృతాస్త్వను సంతాపం మత్కృతే హి నరర్షభ. కృతాంతః కుశలః పుత్ర ఏనాస్మి వ్యసనీకృతః. ఓ నరశ్రేష్ఠ, నా నిమిత్తమై మనస్సులో బాధపడకుము. ఓ పుత్ర, దైవము అనగా సామర్థ్యము చాలా గొప్పది. ఆ దైవమే నాకీ కష్టము తెచ్చిపెట్టినది. ప్రాప్తవ్యాన్యేవ ప్రాప్నోతి గంతవ్యాన్యేవ గచ్చతి. లబ్ధవ్యాన్యేవ లభతే దుఃఖాని చ సుఖాని చ. పూర్వే జాత్యంతరే వత్స మా విషాదం కురుష్వః. ఓ వత్స, ప్రతి ఒక్కడూ కూడా పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి పొందదగిన ధనాదులను పొందును. వెళ్లవలసిన స్థానములకు వెళ్ళును. రావలసిన దుఃఖములను గాని సుఖములను కాని అనుభవించును. అందుచేత నా కొరకై దుఃఖించకుము. ఏవముక్త్వా నృగస్తత్ర సుతం రాజా మహాయశాః. శ్వభ్రం జగామ సుకృతం వాసాయ పురుషర్షభ. ఓ లక్ష్మణ, మహాకీర్తిశాలి అయిన ఆ నృగమహారాజు పుత్రునకు ఇట్లు బోధించి చక్కగా ఏర్పరుపబడిన గోతిలో నివసించుటకై వెళ్లిపోయెను. ఏవం ప్రవిశ్యైవ నృపం తదానీం శివభ్రం మహారత్న విభూషితం తత్. సంపాదయామాస తదా మహాత్మా శాపం ద్విజాభ్యాం హి రుషా విముక్తం. మహాత్ముడైన ఆ నృగమహారాజు రత్నముల చేత అలంకరింపబడిన ఆ పెద్ద గోతిలో ప్రవేశించి ఆ 2 బ్రాహ్మణులు కోపముతో ఇచ్చిన శాపమును అనుభవించుట ప్రారంభించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే 54 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.